హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఈజ్ కాంచన. ఐఎమ్ ఏ హోమియోపతి డాక్టర్. మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బ్రిటిల్ నెయిల్స్. ఈ సమస్య అనేది ఎక్కువగా ఎవరిలో వస్తుంది, దీన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ సమస్య అనేది చాలా కామన్గా ఎక్కువగా ఆడవారిలో వస్తుంది. అసలు ఈ బ్రిటిల్ నెయిల్స్ అంటే ఏంటంటే, మన నెయిల్స్ అనేవి చిన్న చిన్న పీసెస్గా అంటే ముక్కల్లాగా వచ్చేయటం, చాలా లోతుగా క్రాక్స్ అంటే పగిలిపోవడం, నెయిల్స్ పైన వైట్ ప్యాచెస్ వచ్చేయడం, నెయిల్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి అన్నమాట. ఈ సమస్యని ఎక్కువగా మనం ఎవరిలో చూస్తామంటే హౌస్ హోల్డ్ వర్క్స్ అంటే అలా ఇంటి పనులు ఎక్కువగా చేసే వాళ్ళను, నెక్స్ట్ ఏంటంటే వ్యవసాయం పనులు ఎక్కువగా చేసే వాళ్ళను, కెమికల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళను, అంతేకాకుండా ఎక్కువగా నెయిల్ పాలిష్ రిమూవర్స్ అలా యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ సమస్య అనేది ఎక్కువగా చూస్తాము. వైటమిన్స్ డెఫిషియన్సీ అండ్ మినరల్ డెఫిషియన్సీ అంటే లైక్ ఐరన్, జింక్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ అంటే లైక్ థైరాయిడ్ డిజార్డర్స్ అండ్ లీచన్ ప్లానస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఈ సమస్య అనేది వస్తుంది. దీన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే, ఇలా హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ ఇండస్ట్రీల్లో వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే గ్లౌస్ యూజ్ చేయడం, ఇంకా నెయిల్స్కి మాయిశ్చరైజర్ అంటే వ్యాజ్లైన్ అలా అప్లై చేయడం వల్ల కూడా ఈ సమస్య అనేది తగ్గించుకోవచ్చు. నెయిల్ పాలిష్ రిమూవర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదు. నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే న్యూట్రిషియస్ డైట్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండేలాగా డైట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ పైన చెప్పిన విధంగా ఏవైనా ఉంటే వాటికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది మనం తగ్గించుకోవచ్చు. హోమియోలో అయితే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అంటే లైక్ సైలిషియా, గ్రాఫైటిస్, యాంటీక్రూట్, తూజా ఇలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం పూర్తిగా ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.